వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కాకినాడ జిల్లా తిమ్మాపురం పోలీస్ స్టేషన్ ను ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వార్షిక తనిఖీలో భాగంగా తిమ్మాపురం పోలీస్ స్టేషన్ కు రావడం జరిగిందని, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు క్రైమ్ రేటు తగ్గిందని అన్నారు. గంజాయిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, రోడ్ యాక్సిడెంట్లు నివారించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ రఘువీర్ విష్ణు, కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ, తిమ్మాపురం ఎస్ఐ రవీంద్రబాబు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు వార్షిక తనిఖీలో భాగంగా ఈ తిమ్మాపురం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. కొన్ని గ్రామాలు హైవే అన్ని సామర్లకోటకు షిఫ్ట్ చేయడం వల్ల ఈ సంవత్సరం కొద్దిగా ఇక్కడ క్రైమ్ బాగా తగ్గుముఖం పట్టింది. కొద్దిగా దొంగతనాలు అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి ఇక్కడ దొంగతనాలు అవి బాగా జరుగుతున్నాయి. ఇక్కడ ఎస్ఐకి సిఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం, ఎక్కువగా ఎస్పెషల్లీ పాత నేరస్తుల మీద నిఘా ఎక్కువ పెట్టమని చెప్పడం జరిగింది. శాంతి భద్రతలు చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ మధ్యన కూడా చాలా పెద్ద ప్రాపర్టీ అఫెన్సెస్ గ్యాంగ్ పట్టుకొని చాలా పెద్ద ఎత్తున దొంగతనాలన్నీ నేరస్తులు పట్టుకొని ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది. ఇంకా గంజాయి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ తుని సామర్లకోట మనకి ట్రాన్స్పోర్టేషన్ రూట్, ఒరిస్సా నుంచి ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే క్రిమినల్స్ రైల్వే నెట్వర్క్ ఉండడం వల్ల, హైవేకి దగ్గరగా ఉండడం వల్ల, వాళ్ళు ఆ ప్రాంతం వచ్చే జంక్షన్స్ కావడం వల్ల అక్కడ కొద్దిగా షెల్టర్ ప్లేస్ మాదిరి వాడుకుంటున్నారు. వాటి మీద ఈ జిల్లా పోలీసు చాలా ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ పాత నేరస్తులందరినీ పట్టుకొని ఈ గంజాయి అనేది పూర్తిగా రూపాపడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయింది. అందువల్ల కొద్దిగా వీక్లీ ఆఫ్ రొటేషన్ చాలా ఇబ్బందిగా ఉంది. ఇదే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ త్వరలో జరిగే అవకాశం ఉంది. కోర్టు వారి అభ్యంతరాలని పరిగణలో తీసుకొని రిక్రూట్మెంట్ చేస్తారు. అందరికీ కూడా ఒక వేకెన్సీ వచ్చినా కూడా వెంటనే అది ఫిలప్ చేసి ఇస్తున్నాం. అంటే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సరెండర్స్ కానీ టీఎస్ కానీ అన్నీ ఉంటాయి కూడా మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి బడ్జెట్ అంతా రిలీజ్ చేయించి త్వరగా వాళ్ళందరికీ ఈ ఫెసిలిటీస్ అన్ని వస్తుంటే చూస్తామండి. నగరం అంతా కూడా సీసీ కెమెరా వచ్చే అవకాశం. ఇప్పుడు గంజాయి మీద ఎస్పీ గారు ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో ఒక టీం పెట్టారండి, స్పెషల్ టీం. ఒక కానిస్టేబుల్ని ఎక్స్క్లూజివ్గా ఈ గంజా నెట్వర్క్స్ని, జిల్లా లెవెల్లో కూడా ఇప్పుడు ఇన్స్పెక్టర్స్ కొద్దిగా స్పేర్ ఉన్నారు, కొంతమంది ఎస్ఐస్ కూడా స్పేర్లో ఉన్నారు. వాళ్ళందరితోటి ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ పాత నేరస్తుల్ని ఇంట్రాగేట్ చేయడం, తర్వాత ఏ రూట్స్లో వాళ్ళు గంజాయి సప్లై చేస్తున్నారు ఏంటి అన్ని క్రోడీకరించడం, ఆ డేటా అంతా క్రోడీకరిస్తారు. ఇంకా పాత నేరస్తులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఇంకా గంజాయి సాగు చేస్తూ అమ్మడం జరుగుతూ ఉందా, ఇవన్నీ కూడా చూస్తారు. త్వరలో రాష్ట్ర స్థాయిలో కూడా టాస్క్ ఫోర్స్ ఏర్పడబోతూ ఉంది. అది కూడా వస్తే ఇంకా మనం రిజల్ట్స్ ఇంకా అనంతపురం జిల్లా కనేకల్లు మండలం హనకనకల్లో శ్రీరాముని రథానికి నిప్పు పెట్టిన ఘటనను పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కోరారు. ఇందులో హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి పాత్ర ఉన్నట్లు అనుమానం కలుగుతుందని అన్నారు. ఈ కేసులో వైసీపీ నాయకుడు బోడిమల్లి ఈశ్వర్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం హర్షణీయమని అన్నారు. ఇంకా నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కనేకల్లు మండలం అనకనాల్ గ్రామంలో శ్రీరాముడి రథాన్ని తగులబెట్టిన కేసులో ప్రథమ ముద్దాయిగా అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బోడిమల్ల ఈశ్వర్రెడ్డిని పోలీసులు గుర్తించి అరెస్టు చేయడం హర్షణీయం. ఒకరోజు వ్యవధిలోనే కేసులో ముద్దాయిని పట్టుకున్న పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. అదే సందర్భంలో దీనిపైన గ్రామస్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానమైనది, ఒక వ్యక్తి రథం షెడ్డు తాళాలు పగలగొట్టి రథానికి నిప్పు పెట్టే అవకాశం లేదు. అతనికి కనీసం 4-5 వ్యక్తులు సహకరించి ఉంటారని అక్కడ ప్రజలు చెప్పుకోవడం నిన్న నేను విన్నా. అలాగే కేసు దర్యాప్తులో భాగంగా అనంతపురం నుంచి వచ్చిన పోలీసుల్లో అత్యంత వివాదాస్పదమైన వైసీపీ సానుభూతిపరుడు హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి ఉన్నాడని గ్రామస్తులు చెప్పారు.
సదరు రఘునాథరెడ్డి కనేకల్లు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించినంత కాలం వైసీపీ పార్టీకి కొబ్బుగాయడం, వైసీపీ నాయకులు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులపైన అనేక తప్పుడు కేసులు పెట్టడం చేశాడు. అనకనహాల గ్రామానికి సంబంధం లేని వ్యక్తి అనంతపురం నుంచి ఎందుకు ఆ గ్రామానికి వచ్చాడో, ఎవరు ఆ రఘునాథ్ రెడ్డిని ఈ కేసులో భాగంగా తీసుకొచ్చారో దీనిపైన కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సదరు రఘునాథ్ రెడ్డి ఈ కేసులో ముద్దాయిగా ఇప్పటివరకు గుర్తించిన ఈశ్వర్ రెడ్డికి బంధువు కూడా. అంటే తన బంధువులను కాపాడడానికి వచ్చాడా, లేదా మిగతా వాళ్ళందరినీ కాపాడి ఇతన్ని మాత్రమే నువ్వు ఒకడే ఒప్పుకో, ఈ కేసులో నేను ఒకటినే చేసినానని ఒప్పుకో అని చెప్పడానికి వచ్చాడా? దీనిపైన సమగ్రమైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. మంగళవారం ఉదయం నుంచి హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి కాల్ డేటాను పోలీస్ అధికారులు విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అతను ఎవరెవరితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఇదంతా కూడా కేసు దర్యాప్తుకు అత్యంత కీలకమని నేను అనుమానిస్తా ఉన్నా. అక్కడ ప్రజలు చెప్పిన దాన్ని బట్టి ఈ హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డికి ఇందులో ఖచ్చితంగా పాత్ర ఉంది. ముద్దాయిలను కాపాడడంలో కానీ, లేదా రథాన్ని తగులబెట్టమని చెప్పడంలో కానీ, ఎందుకంటే అతనికి సమీప బంధువులే కాబట్టి అతని పాత్ర ఉంటుందని అక్కడ ప్రజలు చెప్పారు. నాకు కూడా అనుమానాలు ఉన్నాయి. జిల్లా ఎస్పీ గారిని నేను ఒకటే కోరుతా ఉన్నా, రఘునాథ్ రెడ్డి కాల్ డేటాను విశ్లేషణ చేయండి, ఎవరెవరితో మాట్లాడాడో తెలుసుకోండి. వైసీపీ నాయకులను కానీ, లేదా మీరు అరెస్టు చేసిన ఈ బోడిమల్ల ఈశ్వర్ రెడ్డికి సంబంధించిన బంధువులు, అక్కడ మొన్నటిదాకా వాలంటీర్గా పనిచేసిన వ్యక్తి ప్రమేయం కూడా ఉందని ప్రజలు చెప్పారు. వాళ్ళతో మాట్లాడా, ఎవరితో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు? దేవర సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులపై పోలీసులు లాఠీ జులిపించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. కడప పాత బస్టాండ్ దగ్గరలోని రాజా థియేటర్లో దేవర సినిమాను చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు. 600 మంది కెపాసిటీ గల థియేటర్లో దాదాపు 1500 మందికి పైగా అభిమానులు వచ్చారు. ముందుగా టికెట్లు తీసుకున్న వారు బయట కేకలు వేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి టికెట్లు ఉన్న వారిని థియేటర్లో ఉంచి మిగిలిన వారిని బయటకు పంపే క్రమంలో లాఠీ చార్జ్ జరిగింది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 12 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 64,158 మంది భక్తులు దర్శించుకోగా 24,938 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలియజేశారు. హైదరాబాద్ లో మూసీ సుందరీకరణలో భాగంగా నది పరివాహక ప్రాంతాల్లో అధికారులు 2వ రోజు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంత బాధితులు ఓ ఇంటిని మార్కింగ్ చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులతో వాదనకు దిగారు. ఆపరేషన్ మూసీకి వ్యతిరేకంగా 2వ రోజు కూడా ప్రజలు తమ నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్ పరిధి చైతన్యపురి మూసీ పరివాహక ప్రాంతంలోని సత్యనగర్ కి రెవెన్యూ అధికారులు రానుండడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. లడ్డూల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు డిక్లరేషన్ అంశాన్ని తీసుకువచ్చారు. దైవ దర్శనానికి వెళ్తామంటే అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదన్న వైఎస్ జగన్. జగన్ ను తిరుమలకు వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదు. తిరుమల అంశంపై జగన్ చేసిన ఆరోపణలు ఖండించిన సీఎం చంద్రబాబు. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్లు వచ్చినట్లు వెల్లడించిన టీటీడీ. ఇవి ఇప్పుడు వరకైన బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.